పాత నిబంధన నిర్గమకాండము 21 అధ్యాయము 24 వచనములో కంటికి కన్ను పంటికి పన్ను అని సెలవిచ్చి ఉన్నాడు కదా. ఆ మాటను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే నిన్ను కన్ను మీద కొట్టిన వాడికి కన్ను మీద కొట్టి పగ తీర్చుకో, పళ్ళు ఊడగొడితే నీవు కూడా పళ్ళు ఊడగొట్టి పగ తీర్చుకో అని దేవుడు సెలవు ఇవ్వడం లేదు. పగ తీర్చుకో, నిన్ను కొట్టిన వాడిని నువ్వు కొడితే నిన్ను ఎలా కొట్టాడో అలా కొడితే తప్పేముందు ఉండదు, చెల్లుకి చెల్లైపోతుంది, ఏ తప్పు ఉండదు, పగ తీర్చుకోవచ్చు అని దేవుడు చెప్పినట్లు మనం అక్కడ గ్రహించటం కాదు, దానిలో దాగి ఉన్న లోతైన మర్మాన్ని మనము గమనించినట్లయితే కంటికి కన్ను పంటికి పన్ను చెల్లించాలి అన్న విధంగా అక్కడ మాట ఉంటున్నది కదా. ఆ మాటకు అర్థం ఏంటంటే నువ్వు చేసిన పనికి ప్రతిఫలము ఉంటుంది. నువ్వు ఎలాగైతే కొడుతూ ఉంటున్నావో అలాంటి పరిస్థితి నీకు రాబోతూ ఉంటుంది. కాబట్టి అటువంటి వాటి జోలికి వెళ్ళవద్దు అని దేవుడు చెబుతూ ఉంటున్నాడు. అందుకే యేసుక్రీస్తు బందిపోటులు దొంగలకు పట్టబడినప్పుడు గెచ్చమనే తోటలో పేతురు కత్తి దూసి ప్రధాన యాజకులలో ఒకని చెవు నరికినప్పుడు పేతురుతో అంటాడు, పేతురు కత్తి వరలో పెట్టు, కత్తి పట్టినవాడు కత్తితోనే మరణిస్తాడు అని. ఎందుకు చెప్పాడు? కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నశిస్తాడు అని చెప్పి ఉన్నాడు. అదే మాట ఇక్కడ పాత నిబంధనలో కంటికి కన్ను పంటికి పళ్ళు అంటే నువ్వు ఎలా ప్రవర్తిస్తూ ఉంటున్నావో, నీవు ఎలా క్రియలు చేస్తూ ఉంటున్నావో నీ క్రియకు తగ్గినట్లుగా నీకు ప్రతిఫలము వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా గొడవలు పడటము, కొట్టడము, తిట్టడము చేయవద్దు. ఎందుకంటే మరలా నీకు అలాగే చేయబడుతూ ఉంటుంది. కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోమని దేవుడు చెబుతున్నాడు. కానీ ఆ విధంగా పగ తీర్చుకోమని దేవుడు ప్రోత్సహిస్తూ ఉంటున్నాడు అని మనం అర్థం చేసుకుంటే అది మన నాశనానికే గురి చేస్తూ ఉంటున్నది. కనుక ప్రతి మాటను మనము లోతైన మర్మమును అర్థం చేసుకుని ఆత్మీయ అర్థమును చూసుకొని ప్రభువుని అడిగి తెలుసుకొని మన ఆత్మీయ జీవితాలను కాపాడుకోవాలని ప్రభు పేట కోరుకుంటూ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.